దాదాపు రంగారెడ్డి జిల్లాకు 6 లక్షల ఎకరాలకి, ఆయన కాన్స్టిట్యున్సీకి 2 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చేదానికి నారాయణపేట కొడంగల్ కలిపి నీళ్ళిచ్చేదానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఆదరబాదరగా ఆయనకి ఎవరు తప్పుడు అడ్వైజ్ ఇస్తే సోర్స్ మార్చి శ్రీశైలం కాకుండా జూరాల కాడ సోర్స్ మార్చుకొని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి 4000 పైచిలకు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా టెండర్ పిలిచినారు. ఆదరబాదరగా డిపిఆర్ లేదు, పర్యావరణ అనుమతులు లేవు, ఏదీ లేవు. డైరెక్ట్ గా అనుమతులు లేకున్నా హడావుడిగా ఏదో మనసులో వేరే ఆలోచన పెట్టుకొని ఆగమాగం చేసి పిలిస్తే ఏం జరిగింది? మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మరి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు, కాబట్టి వెంటనే స్టే ఇచ్చింది. అట్లాగే రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతా ఉన్నారు, కదం దొక్కుతా ఉన్నారు. మాకు మీరు కాంపెన్సేషన్, నష్టపరిహారం ఏదైతే చెల్లించాలో మీరు చెల్లించడం లేదు అంటూ వాళ్ళు కూడా కదం దొక్కుతా ఉన్నారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా కేఎల్ఐ కానీ, నెట్టెపాడు కానీ, భీమా కానీ, ఇంకా ఇతర ప్రాజెక్టులు కానీ అన్నింటినీ పూర్తి చేసి నీళ్లు ఇవ్వడమే కాకుండా పాలమూరును సస్యశ్యామలం చేయడమే కాకుండా శాశ్వతంగా మళ్లీ పాలమూరు అంటే ఒక గోదావరి జిల్లాలాగా, కోనసీమలాగా మార్చాలనే ఒక బృహత్ సంకల్పంతో రిజర్వాయర్లతో సహా 90% పనులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరి పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఇవాళ 10% పూర్తి చేయకుండా 22 నెలలుగా పాలమూరును ఎండబెడుతున్నది పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఆశ్చర్యం ఏమంటే ఒక అరపైసా పని కూడా చేయకుండా అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన మామగారు, పిల్లనిచ్చిన మామగారు జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. సరే, ఇక జైపాల్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు, కల్వకుర్తికి ఏం చేశారు, ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థకి ఏం చేశారు, ఇవన్నీ జిల్లా వాళ్ళని అడిగితే తెలుస్తుంది. పోనీ తెలంగాణ వాదనలో, తెలంగాణ పోరాటంలో ఆయన ఎక్కడున్నారు, ఇవన్నీ నేను చెప్పను కానీ జిల్లాలో అందరికి కూడా విదితమే, ఆ విషయం నేను చెప్పను. కానీ ఇవాళ జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్న ప్రాజెక్టుకి కూడా ఒక రూపాయి కేటాయించకుండా ఆ ప్రాజెక్టును పడావు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నది, పాలమూరు నోట మట్టి కొడుతున్నది ఖచ్చితంగా పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు అనే మాట చెప్పక తప్పదు. సరే, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి అక్కడ మేడిగడ్డలో 85 పిల్లర్లో 2 పిల్లర్లకి సమస్య వస్తే అది మొత్తం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి ఏదో రాజకీయ లబ్ధి పొందేదానికి లక్ష కోట్లను మాట్లాడతారు. ఆయన మామగారు స్వయంగా పద్మారెడ్డి గారు చెప్పినారు, అది 93,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది, ఇది రాజకీయం తప్ప ఇంకోటి కాదు అని వాళ్ళ మామగారు చెప్పినా దాని మాట వినరు. 94,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టులో 2 పిల్లర్లు దెబ్బతింటే 200-250 రూపాయల ఏజెన్సీయే ఖర్చు పెట్టి రిపేర్ చేసే అవకాశం ఉండగా కూడా ప్రజల మీద 1 పైసా భారం పడకుండా చేసే అవకాశం ఉండగా దాన్ని ముందుకు పోనీయరు. సరే, అక్కడంటే ఏదో జరిగింది, ఏదో మీరు 20 నెలలు మీ పైశాచిక ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం ద్వారా, కేసీఆర్ గారి మీద కేసు పెట్టాలనుకోవడం ద్వారా అక్కడ ఒక రాజకీయ కుయుక్తితో ప్రయత్నం చేసినారు అనుకోవచ్చు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమైంది? ఇక్కడ మీకు ఏ ఆటంకం లేదు కదా, ఇక్కడ 90% పనులు అయిపోయినాయి కదా, కేవలం 10% పనులు చేయడానికి మీకు మనసెందుకు రావట్లేదు? 22 నెలలు సరిపోలేదా? 22 నెలల్లో మీరు డబ్బులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడానికి మీకు మనసు రావడం లేదా రేవంత్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఈ జిల్లా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఆలోచన చేస్తాం పార్టీగా. ఈ జిల్లా నాయకత్వం కూడా వారు కూడా ఇప్పటిదాకా నాకు చెప్తా ఉన్నారు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి జిల్లాలో. నాయకుల మీద కేసులు పెట్టడం, మా దేవరకద్రలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ మీద ఒక లేని కేసు పెట్టి జైలుకు పంపించి పార్టీ మారితే కేసు తీసేస్తాం, పార్టీ మారకపోతే జైలుకు పంపుతాం అని బెదిరించడం, వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారాలు చేసుకునే నాయకుల మీద వాళ్ళ క్రషర్లు ముయించడం, వాళ్ళ వ్యాపారాల మీద పడి జీఎస్టీ వాళ్ళని వేధించడం, పోలీసులను పంపించి వేధించడం, ఈ రకంగా ఒక చౌకబారు రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నది. మరి పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్ళు తెరిచి నిద్రలోంచి లేచి బయటికి వచ్చి మీరు వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరమే పూర్తి చేయాలి. 10% మిగిలింది, 90 పైసల పని అయిపోయింది, 10 పైసల పని ఉంది. ఇది పూర్తి చేస్తే డెఫినెట్ గా జిల్లా రైతాంగం గాని మేం గాని అభినందిస్తాము.
లేని పక్షంలో తప్పకుండా మిమ్మల్ని అభిశంసిస్తాము, ప్రజల తరపున మిమ్మల్ని ఎండగడతాము, ప్రజల తరపున నిలదీస్తామని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఈరోజు మరి అనుకోకుండా వచ్చిన కార్యక్రమం ఇది. అయినప్పటికీ పాత్రికేయ మిత్రులందరూ వచ్చినందుకు మీ అందరి సౌహృదయానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎట్లా చూసేదేముంది బ్రదర్, ఇప్పుడు నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అవును ఆ 10 మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు. మరి పీసీసీ ప్రెసిడెంటే అప్రూవర్ గా మారిపోయిన తర్వాత, పీసీసీ ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు, ఆ 10 మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నదంటే ప్రజలను, మీడియాను, కోర్టులను కూడా, న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలు ఆడి ఏదో తప్పించుకోవచ్చు అన్న ధోరణిలో వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలో. మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి రోజు ఎట్లా ఉందంటే, ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు. కానీ నేరాంగీకారం అప్రూవర్ గా పీసీసీ ప్రెసిడెంట్